ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు మీరు? చెప్పు నేను పట్టుకుంటా. కేసీఆర్. ఎందుకు కేసీఆర్ కి ఆయన మంచిగానే చేసిండుగా, అందుకే మరి రేవంత్ రెడ్డి చేస్తలేడా? ఆయన కూడా చేస్తలేడు. ఏం చేస్తాడు? కరెంట్ ఉంటుందా? ఇస్తాను ఏమన్నా ఇచ్చిండా? ఏమి ఇచ్చిండు? బస్ ఒకటి ఫ్రీ అంతే, ఇంకేం లేదు. ఫ్రీ బస్ వస్తలేదా మీకు? ఫ్రీ బస్ ఎందుకు? మేము పెట్టుకోలేమా 50 రూపాయలు? పెట్టుకోలేమా? మరి కరెంట్ ఇట్లా వస్తుందా? కరెంట్ ఏడుంది? మాకు కరెంట్ కూడా కట్టుకుంటున్నాము. 700 800 కట్టుకుంటున్నాము. ఫ్రీ కరెంట్ ఇస్తున్నా? లేదు, మాకు ఫ్రీ కరెంటే లేదు. మీకు వస్తుందా? ఫ్రీ కరెంట్ వస్తుందా? కరెంట్ మాఫ్ అయింది. ఫ్రీ కరెంట్ ఉన్నది కానీ కరెంట్ బాగా పోతున్నది. ఏం ఆయన ఇస్తామని పెంచింది ఎక్కువ లేదు, ఏమేం లేదు. ఇస్తామన్నారు ఏం లేదు. గెలిచినా కానీ వేస్ట్ అనిపిస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు కరెంట్ ఉన్నది, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఉంది. ఇప్పుడు ఏమో ఈయన వచ్చినప్పటి నుంచి కరెంట్ పోతుంది. ఈయన జీరో కరెంట్ అయితే వస్తుంది కానీ కరెంట్ అయితే అసలు పొద్దు అసలు కరెంటే ఉండట్లేదు. బస్ అయితే ఒకటి ఫ్రీ ఇస్తున్నాడు. గ్యాస్ అంటున్నాడు డబ్బులు పడతాయి అంటున్నాడు, డబ్బులు అసలు రానేలేదు. గ్యాస్ ఒకటే ఇస్తున్నాడు, 500కి ఇస్తున్నాడు కదా, మాకు 1 రూపాయి కూడా డబ్బులు రావట్లేదు. అదే 900 తీసుకుంటున్నారు గ్యాస్కి అయితే. ఓటు ఎవరికి వేస్తారు ఈసారి మరి? ఏం మా కేసీఆర్కి వేద్దాం అనుకుంటాం. కాంగ్రెస్ బీజేపీలకు వేయరా? ఏమో తెలియదు, ఇక అదే అనుకుంటున్నాం. ఎవరేం న్యాయం చేశారని ఈయన గెలిచి ఎవరు న్యాయం చేసినాడు, ఆయన ఎవరికి వేయాలి, ఎవరు ముంగట వస్తే వాళ్ళకి ఇస్తాం అంతే. ఎవరికి వేయాలని కూడా ఆలోచన రాకొచ్చింది. అది ఎవరు కూడా ఫెయిల్ చేసినారు, మాకు మంచి చేయలేరు కదా, అందు గురించి ఎవరికైనా ఒకళ్ళకి ఇస్తాం. చెప్పం ఇక.